Audio Jungle. Audio Jungle. వేయడం జరిగింది. మరికొంతమంది అమరుల రాఘవరం కోటేశ్వరరావు గారు, చెమ్మన నాగభూషణం గారు, యార్లగడ్డ బొరమొక్క సర్వారెడ్డి గారు, మానికొండ ముత్యాలరావు గారు, వీరితో పాటు అనేక మంది ఈ ప్రాంతంలో ఎర్రజెండా యొక్క ప్రాబల్యాన్ని పెంపొందించి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ చిన్ని, అలాగే ఈ ప్రాంతానికి మన నియోజకవర్గానికి అలాగే మన రాష్ట్ర పార్టీ 100వ సంవత్సరంలోకి 100వ సంవత్సరాల దినోత్సవాన్ని మన మంగళగిరిలో ఈరోజు జరుపుకుంటున్నాం. పార్టీ సహాయ కార్యదర్శి ఉప్పాల నాగేశ్వరరావు గారికి, జిల్లా పార్టీ సెక్రటరీ మా సహచరులు, కమిటీ మెంబర్స్, ఇంకా ఉన్నటువంటి పెద్దలు అందరికీ ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన భారత కమ్యూనిస్ట్ పార్టీలో డిసెంబర్ 26న ప్రథమ మహాసభ జరుపుకొని ఏర్పడడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఎన్నో కాలనీని నిర్మించిన ఘనత, ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి కార్మికులకి ఎన్నో చట్టాలను తీసుకొచ్చినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ బలిదానాలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చుకుంది. ఈ విధంగా మన ప్రాంతంలో యోలుపల్లి శ్రీకృష్ణ గారు ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేగా ఉండి తర్వాత పార్టీ వెళ్ళిపోయినాక యోలుపల్లి 2 పర్యాయాలు ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పార్టీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ జిందాబాద్ సిపిఐ, జిందాబాద్. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎర్ర జెండా. అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ సిపిఐ, సిపిఐ సిపిఐ. అధ్యక్షులు కామ్రేడ్ చిన్ని తిరుపతి గారు, ఈనాటి వార్షికోత్సవ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నాగేశ్వరరావు గారు, అలాగే ప్రజా గాయకుడు సిపిఐ నాయకుడు కంచర్ల కాశీ గారు, అలాగే రైతు నాయకుడు నియోజకవర్గ సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు గారు, మండల కార్యదర్శి జాలాది జాన్బాబు గారు. ఈరోజు 99 సంవత్సరాల నుండి 100వ సంవత్సరంలోకి అడుగిడింది. ఈ రోజు నుండి 2025 డిసెంబరు 26 వరకు శతవార్షికోత్సవాలు మారుమూల గ్రామాలతో సహా ప్రజల దగ్గరికి మన ఉద్యమ పోరాట చరిత్ర, సిపిఐ పోరాట ఫలితంగా భారత రాజకీయాలలో సామాజిక మార్పులో, ఆర్థిక మార్పులో సాధించిన ప్రగతి, దేశ ప్రజలు రాజ్యాంగబద్ధంగా అనుభవించిన అనేక హక్కుల కొరకు సాగించిన కృషి
వివరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఉన్న అన్ని శాఖలకి పిలిపించింది. సోదరులు అజయ్ కుమార్ గారు అనేక విషయాల్ని ముందు ప్రస్తావించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల రాష్ట్ర శృంఖలాల నుండి దేశ విముక్తికి జరిగిన మహత్తర స్వాతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత గర్వకారణమైన పోరాటాన్ని నిర్వహించిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే. బొంబాయి నావికా తిరుగుబాటులో నావికా సైన్యం భారత జాతీయ కాంగ్రెస్ జెండాని, భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండాని, ముస్లిం లీగ్ జెండాని, ఈ 3 జెండాలను కూడా తిరుగుబాటు నౌకల మీద ఎగరవేసినటువంటి చరిత్ర అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఒక కీలకమైన పాత్రధారి. మన పక్కనే జగ్గేపేట దాడితే వచ్చే ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో నైజాం నవాబు నియంతృత్వ పాలనకి వ్యతిరేకంగా 4,000 మంది అమర వీరుల్ని, యువ కార్యకర్తల్ని నైజాం ముష్కరుల తోటాలకి బలిచ్చి నైజాంని భారతదేశంలో భాగస్వామిగా ఉండడంలో సిపిఐ చేసిన పోరాటం ఒక చరిత్రాత్మకమైనది.